ఫస్ట్ ఈ వీడియో చూడండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ షేర్ చేయండి. సో 9 రోజులు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి లాస్ట్కి తెచ్చి గిట్ల గిడ బురదలో పడేస్తే అదేం లాభం అబ్బా. నేను చూసినది మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది తెలుసా. మనం 9 రోజులు ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో పూజించి లాస్ట్ రోజు ఈ సిచ్యువేషన్లో చూసిన నాకు అసలు ఏం మాటలు మాట్లాడాలో అసలు అర్థమే కాలేదు. చూడండి ఒక్కసారి 9 రోజులు ఘనంగా పూజలు చేసి చివరి రోజు ఈ పరిస్థితిలో ఈ మాత విగ్రహాలను చూస్తుంటే మాటలు రావడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదీ మనకెందుకులే అంటే వీళ్ళు మారరు, మనల్ని మారనివ్వరు. సో మనమైతే ఒక్క అడుగు ముందేస్తే మనల్ని చూసి ఒక ఇద్దరన్నా ఆల్మోస్ట్ మనలాగా ఆలోచిస్తారు. సో మన ధర్మం మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ప్లీజ్ ఏమైనా అనండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే మీకు తోచిన సాయం చేయండి. ఇక్కడ డబ్బులు పెట్టే అవసరం లేదు. ఓన్లీ మీకు తోచిన సాయం చేయండి. ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి మీకు చేతనైన సాయం చేయండి. ఇంకొకసారి ఈ విధంగా కాకుండా మీరు చూసుకోవాలి. మనం అంటేనే మనతోనే మార్పు మొదలవుతుంది. సో ఆలోచించండి. ఏమైనా తప్పు మాట్లాడితే ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీ.